హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీ పర్సన్ ఈ వీడియో చూసే టైంకి ఏమో ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ 48 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, సెపరేషన్లో ఉన్న వాళ్ళైనా సరే, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే. బట్ మీకు రిజనేట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్. ఒకవేళ ఇది మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రిజనేట్ అవ్వట్లేదు అని అంటే మెసేజెస్ మీకు కావాలని అర్థం, మీరు వీడియోని స్కిప్ చేసేయచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. అండ్ వీడియోని వీలైతే హైప్ కూడా చేయండి. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. అగైన్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి, మీకు రెజనేట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్. ఏ రాశి వారైనా చూడొచ్చు. చూద్దాం. So my person present energy, 2 of cups. And తను ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారు? The devil, 8 of wands, 6 of wands, intentions, temperance, 5 of pentacles and 7 of pentacles. మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ 2 of cups. ఖచ్చితంగా ఇక్కడ మీరు సెపరేషన్లో ఉన్నా, కలిసే ఉన్నా, మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మీరు తనకి కరెక్ట్ పర్సన్ అని, మీతో ఒక సోల్మేట్ బాండ్ ఫీల్ అవుతున్నానని ఒక ఫీలింగ్లో అయితే మీ పర్సన్ ఉన్నారు. ఇక్కడ నాకు కొంతమంది సెపరేషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది, ఎక్కువ మంది. సో మీ పర్సన్ వీడియో చూసే టైంకి ఏం ఆలోచిస్తున్నారంటే డెవిల్, 8 of wands అండ్ 6 of wands. డెవిల్ అంటే ఒబ్సెసివ్ థింకింగ్. ఖచ్చితంగా ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ ఇక్కడ మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. చాలా ఒబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు. మీతో మాట్లాడాలి అని అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ మీతో రీయూనియన్ అవ్వాలి అని కూడా ఉంది. సో రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నారు. చాలా ఒబ్సెసివ్ థింకింగ్ ఉంది. కమ్యూనికేషన్ చేయాలా వద్దా అని కూడా ఆలోచిస్తున్నారు. అండ్ ఇంటెన్షన్స్, టెంపరెన్స్, 5 of pentacles అండ్ 7 of pentacles. ఇక్కడ చాలా మిస్సింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. బట్ తన ఫీలింగ్స్ని, తన ఎమోషన్స్ని తను కంట్రోల్ చేసుకుంటున్నారు. అండ్ ఒక వెయిటింగ్ మోడ్లో ఉన్నట్టయితే కనిపిస్తుంది మీ పర్సన్. బికాస్ 7 of pentacles, వెయిటింగ్ ఎనర్జీ. అండ్ 5 of pentacles అంటే ఫీలింగ్ లోన్లీ. అండ్ టెంపరెన్స్ అంటే పేషెన్సీ. మాట్లాడాలని ఉంది బట్ ఫీలింగ్స్ రెసిస్ట్ చేసుకుంటున్నారు. అండ్ వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. అండ్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఖచ్చితంగా సెపరేషన్లో ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఓకే, మిస్ అవుతున్నారు. బట్ అవి ఎక్స్ప్రెస్ చేయాలా లేదా, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలా లేదా అని ఆలోచిస్తున్నారు. బట్ చెయ్యాలనిపిస్తుంది, బట్ అగైన్ రెసిస్ట్ చేసుకుంటున్నారు, వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. మేబీ మీరు కాల్ చేస్తారు లేదా మీరు టెక్స్ట్ చేస్తారని వెయిట్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఇక్కడ ఎమోషన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా మిస్ అవుతున్నారు. అండ్ మీ గురించి ఆలోచిస్తున్నారు. బికాస్ 4 of cups, అగైన్ మిస్సింగ్ ఎనర్జీ. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎర్త్ సైన్ అయి ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ క్యాప్రికాన్. ఆర్ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్ సైన్ అయి ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ సాజిటేరియస్, ధనుసు రాశి. సో ఇక్కడైతే నాకు మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది, ఒబ్సెసివ్ థింకింగ్ కనిపిస్తుంది, మీతో మాట్లాడాలి, రీయూనియన్ కావాలి అని అయితే కనిపిస్తుంది. అండ్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీ పర్సన్ రిలేషన్షిప్లో ఉన్నా సరే లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ. బట్ ఏంటంటే తన ఫీలింగ్స్ మీకు చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఓకే, బికాజ్ లోన్లీగా ఫీల్ అవ్వడం వల్ల. బట్ ఎక్స్ప్రెస్ చేయాలా వద్దా అని కూడా ఆలోచిస్తున్నారు. బట్ ఎక్కువ సెపరేషన్లో ఉన్నట్టే నాకు కనిపిస్తుంది. సో ఒకవేళ మీరు సెపరేషన్లో ఉంటే కనుక ఖచ్చితంగా మీ పర్సన్ రీయూనియన్ కోసం ఆలోచిస్తున్నారని అర్థం. సో మీ ఫీలింగ్స్ ఏంటి, మీ ఇంటెన్షన్స్ ఏంటని కూడా చూద్దాం. సో మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం.
9 of Cups, 5 of Swords, the Fool, Magician, 4 of Swords, 10 of Wands and Knight of Wands. ఖచ్చితంగా ఇక్కడ మీలో చాలామంది సెపరేషన్లో ఉన్నారు. వెరీ వెరీ క్లియర్. సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, మీరు ఏం ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ మేబీ మూవ్ ఆన్ అయిపోయారు, మీ గురించి మర్చిపోయారు, మీ మధ్య ఏదైతే జరిగిందో పాస్ట్ గురించి మొత్తం మర్చిపోయారు, తన లైఫ్లో తను బిజీ అయిపోయారు అని మీరు అనుకుంటున్నారు. బట్ మీరు ఎమోషనలీ ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. మీరు ఇంకా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. బికాజ్ 9 of Cups, 5 of Swords, the Fool. ట్రై చేస్తున్నారు మూవ్ ఆన్ అవ్వడానికి. హీలింగ్ మీద ఫోకస్ పెడుతున్నారు. ఖచ్చితంగా యాక్టివ్గా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. అండ్ మీరు పెట్ లవర్ కూడా మీలో చాలామంది, మేబీ కొంతమంది కాకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ పెట్ లవర్స్. అండ్ 4 of Swords, the Magician and 10 of Wands. మీకు కూడా ఒక ఇంటెన్షన్ ఉంది. మీ పర్సన్ ఎప్పుడు మీతో ఒక ప్లేయర్గానే బిహేవ్ చేశారు. కమిట్మెంట్ అడిగినా, స్టెబిలిటీ అడిగినా ఇవ్వలేదు. సో అందువల్ల ఇదంతా జరిగి ఉండొచ్చు అని మీరు, అంటే ఇది తను ఇలా ఉండడం వల్ల కదా ఇప్పుడు మేము సెపరేషన్లో ఉన్నాము. సో మీకు ఇలాంటి ఫీలింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎప్పుడు తను ఒక ప్లేయర్ కిందే ఉన్నారు, ఎప్పుడు స్టెబిలిటీ ఇవ్వలేదు. నేనే అనవసరంగా రిలేషన్షిప్లో ఉండి ఎమోషనల్గా చాలా తీసుకున్నాను. నాకు తెలిసినా నిజం నేను ఒప్పుకోలేదు. ఈ పర్సన్ చేంజ్ అవుతారు అని చెప్పి నా టైం చాలా వేస్ట్ చేశాను. ఇప్పుడే నేను ఎక్కువ బాధపడుతున్నాను. తను బాగానే ఉన్నారు, నేను అనవసరంగా సఫర్ అయ్యాను. సో మీరు ఈ విధంగా ఎక్కువ సఫర్ అవుతున్నారు. బికాస్ తను బాగానే ఉన్నారు. టు బి హానెస్ట్, మిస్ అవుతున్నారు. ఓకే, బికాస్ తను తప్పు చేశారు కాబట్టి తను మిస్ అవ్వడం అన్నీ కామన్. బట్ మీరు 100% ఇచ్చి మీరు ఇక్కడ అగైన్ ఎమోషనల్లీ ఓవర్ బర్డెన్ ఫీల్ అవ్వడం, సఫర్ అవ్వడం లాంటివి జరుగుతుంది. సో మీరు కూడా హీల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఖచ్చితంగా మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. బట్ మీకు కూడా ఎక్కడో ఒక చోట ఇంకా తనంటే ఒక ఇష్టం ఉంది మీకు. సో బట్ మీరు ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఎమోషన్స్ మీరు క్యారీ చేస్తున్నారో దాన్ని ఎలా తీయాలి, ఎలా హ్యాపీగా ఉండాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కొంచెం స్ట్రాంగ్గా, స్టబన్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లీబ్రా, అక్వేరియస్, ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు. ఆర్ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్ సైన్ అయి ఉండొచ్చు. సో మీ పర్సన్ నెక్స్ట్ 48 అవర్స్లో ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా చూద్దాం. Six of Pentacles, Queen of Cups, the Hanged Man, and 8 of Pentacles and 4 of Cups. మీ పర్సన్ రైట్ నౌ అయితే ఇమీడియట్ యాక్షన్ విత్ ఇన్ 48 అవర్స్లో అయితే నాకు కనిపించడం లేదండి. బికాస్ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే అగైన్ ఎమోషనలీ కనెక్టెడ్ అయి ఉన్న తన ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంకా రెడీ లేరు. అండ్ హ్యాంగ్డ్ మ్యాన్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ 6 of Pentacles అగైన్ బ్యాలెన్స్ చేయగలనా లేదా, నేను ఈ రిలేషన్షిప్లో నా ఎఫర్ట్స్ పెట్టగలనా లేదా, అవతలి పర్సన్ నా మీద చాలా ఎమోషనలీ కనెక్ట్ అవుతున్నారు, డిపెండ్ అవుతున్నారు, నేను చేయగలనా లేదా. సో మీ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారు. అది ఒక రకంగా సెల్ఫిష్, ఒక రకంగా ప్రాక్టికల్. సో రెండు విధాలుగా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. నేను ఎఫర్ట్స్ పెట్టగలనా లేదా. సో 8 of Pentacles అంటే ఖచ్చితంగా రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకోవడం. సో అది తను చేయగలనా లేదా అని క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. బట్ ఇది రిలేషన్షిప్లోకి ఎంటర్ అయినప్పుడు తెలియలేదు మీ పర్సన్కి. బట్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు నేను ఇది చేయగలనా లేదా అని. సో ఇమీడియట్లీ నెక్స్ట్ 48 అవర్స్లో అయితే కనిపించడం లేదు. సో నెక్స్ట్ 48 అవర్స్లో అయితే యాక్షన్ అయితే లేదండి. బట్ అవుట్కమ్ చూద్దాం, దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో మీ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటి అన్న చూద్దాం. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎక్స్ అని ఉండొచ్చు. 10 of Swords, 7 of Wands, Strength అండ్ హై ప్రీస్టెస్. సో నియర్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి మీరు ఎదురు బయటపడడానికి అయితే ట్రై చేస్తారు. ఎమోషనల్లీ స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో క్లారిఫై చేద్దాం. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో అయి ఉండొచ్చు, సింహరాశి. 6 of Swords, 5 of Cups అండ్ 2 of Wands అండ్ Ace of Wands. ఖచ్చితంగా ఎక్కువగా మీరు హీల్ అవ్వడానికే ట్రై చేస్తారు. ఈ రిలేషన్షిప్ నుంచి దూరం వెళ్ళడానికే ట్రై చేస్తున్నారు. నాకు ఇక్కడైతే రీయూనియన్ కనిపించడం లేదు, టు బి హానెస్ట్. అయితే బాగున్ను అనే ఒక థాట్ తప్ప ఇక్కడ యాక్షన్ వైజ్ అయితే ఏం జరగట్లేదు. ఇద్దరు థింక్ చేస్తున్నారు, ఇద్దరు మిస్ అవుతున్నారు ఖచ్చితంగా. బికాస్ 5 of Cups. సో నియర్ ఫ్యూచర్లో మీరు ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతారు. బట్ ఇక్కడ రీయూనియన్ ఎనర్జీ అయితే లేదండి.
సో ఎవరైనా సరే మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు అని అంటే 1-2 సార్లు ఆలోచించుకోండి. బికాజ్ రైట్ నో అయితే ఇక్కడ రీయూనియన్ కనిపించడం లేదు. మీరు ఈ సిచ్యువేషన్కి ఖచ్చితంగా మీకు జరిగినట్టు ఇక్కడ నేను చెప్తున్నాను అని అంటే, మీరు కనెక్ట్ అవుతున్నారు అని అంటే, ఇక్కడ మీరు వెయిట్ చేయడం అనేది ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ టైంలో మీకు అంత వర్తబుల్ కాదు. ఓకే, ఎందుకంటే ఇక్కడ రీయూనియన్ కనిపించడం లేదు. బట్ ఇక్కడ మీరు ఈ సిచ్యువేషన్ని మీరు ఓవర్కమ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో, ఎమోషనల్లీ లోలో ఉన్నారో, దాని నుంచి బయటికి రావడానికి అయితే మీరు ప్రయత్నించవచ్చు. సో యూనివర్స్ గైడెన్స్ ఏంటన్నది చూద్దాం. మీరున్న సిచ్యువేషన్కి ఏస్ ఆఫ్ సోర్స్, 10 ఆఫ్ పెంటికల్స్ అండ్ 9 ఆఫ్ సోర్స్. అగైన్ మీరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నట్టయితే 9 ఆఫ్ సోర్స్, మీరు దీని నుంచి ఇమీడియట్గా బయటికి రావాలి. ఇన్ కేస్ మీరు బయటికి రాలేకపోతే చాలా ఎఫెక్ట్ అవుతారు మెంటల్లీ. సో మీరు దీని నుంచి అయితే బయటికి రావాలి. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్, మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఏస్ ఆఫ్ సోర్స్, క్లారిటీ ఆఫ్ థాట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నారు, ఈ రిలేషన్షిప్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీకు ఎంత క్లారిటీ ఉంది, దీని అన్నిటి గురించి క్లారిటీగా ఆలోచించండి. ఆలోచించడం వల్ల మీకు మీ లైఫ్లో నెక్స్ట్ ఏం చేయాలి అన్న దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఎనర్జీ రొమాంటిక్ ఒరకల్ మెసేజెస్ చూద్దాం. లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మేక్స్ యూ మోర్ రొమాంటికలీ అట్రాక్టివ్. అగైన్ మిమ్మల్ని మీరు ఫస్ట్ ఇష్టపడండి, మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. దెన్ అది చాలా మందిని మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తుంది. ఎప్పుడు మనం ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ గురించి అన్ని చేసేయాలని కాదు, మన గురించి మనం కూడా స్టాండ్ తీసుకోవాలని అర్థం. కాలింగ్ ఇన్ యువర్ సోల్మేట్, యువర్ ప్రేయర్స్, ఎఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్స్ హెల్ప్ బ్రింగ్ యూ టుగెదర్. సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీరు ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. సో చేయాలనుకుంటే చేయొచ్చు. రిలీజియస్ ఫ్యాక్టర్స్, యువర్ లవ్ లైఫ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రిలీజియస్ అప్బ్రింగింగ్ అండ్ స్పిరిచువల్ పాత్. సో మీరు చాలా మంది రిలీజియస్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా సెపరేషన్లో ఉన్నారని అర్థం. సన్ గ్లాసెస్, వాచింగ్, లుకింగ్, స్టాకింగ్, గ్యాస్ లైటింగ్, పర్సెప్షన్ అండ్ ఫోకసింగ్ అవుట్. మేబీ రైట్ నో మీరు మీ పర్సన్ మీద ఆన్లైన్ స్పై చేస్తూ ఉండొచ్చు. దానివల్ల మీ టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. అలా చేయకండి. అలా చేయడం వల్ల మీ ఫోకస్ కూడా అవుట్ అవుతుంది మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాని మీద. అండ్ నాట్ టుడే, నాట్ డీలింగ్ హర్ట్, అవాయిడింగ్ ఏ కాన్వర్జేషన్, కాల్ పర్సన్, బౌండరీ, స్టిల్ యాంగ్రీ. సో ఎస్, ఖచ్చితంగా ఇంకా మీరు ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉన్నారో దాని నుండి కంప్లీట్గా బయటికి రాలేదు. ఇక్కడ మీరు పర్సన్తో మాట్లాడడం కానీ, అవాయిడ్ చేయడం కానీ, కాల్ని అవాయిడ్ చేయడం కానీ, పర్సన్ అవాయిడ్ చేయడం కానీ, బౌండరీ సెట్ చేయడం కానీ జరుగుతుంది. ద గ్రిమ్ రీపర్, ద రిలేషన్షిప్ ఈజ్ ఓవర్, నో సెకండ్ ఛాన్సెస్, గ్రో అండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. సో చెప్పాను కదా, నేను ఆల్రెడీ రీయూనియన్ లేదని చెప్పాను. సో మీరు ఇంకా సెకండ్ ఛాన్స్ ఉంది అని ఆలోచిస్తే ఇక్కడ మెసేజ్ నో సెకండ్ ఛాన్స్, ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్, గ్రో. సో మీరు రియాక్ట్ అవ్వడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. సో ఒక్కొక్కసారి మన రియాలిటీని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవడమే యాజ్ ఏ పర్సన్ కింద గ్రో అవ్వడం. లేదు నేను వెయిట్ చేస్తాను అని అంటే అది మీ ఇష్టం. బట్ ఇక్కడ వచ్చే మెసేజ్ని బట్టి నేను చెప్తున్నాను. సో ద రిలేషన్షిప్ ఇస్ ఓవర్, నో సెకండ్ ఛాన్సెస్, గ్రో అండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.